నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అగ్ని ప్రమాదం బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆర్థిక సహాయం. మునికోడలి ఘాట్కు పుష్కర వైభవం. రాష్ట్రంలోనే మోడల్ ఘాట్గా అభివృద్ధి. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ. కాకినాడ శానిటేషన్ విఫలం కావడానికి ముఖ్యమంత్రి కారణం. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్. రాజమహేంద్రవరం నగర చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన దండి మార్చ్ స్మారక చిహ్నం వద్ద చోటు చేసుకున్న అపశృతిపై జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులతో కలిసి దండి మార్చ్ స్మారక ప్రాంగణాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే దండి మార్చ్ స్మారక చిహ్నం రాజమహేంద్రవరం నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందన్నారు. అలాంటి చారిత్రాత్మక ప్రదేశం నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించిన ఆయన వెంటనే స్మారక చిహ్నాన్ని పునరుద్ధరించి భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దండి మార్చ్ స్మారక చిహ్నం నగర గౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని, దీనిని పరిరక్షించడంలో ఎలాంటి రాజీ పడకూడదని అనుశ్రీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అల్లాటి రాజు, పిన్నా వాసు, సుంకర బుజ్జి, పూడిద గౌతమి, మహేష్, నాని, మోహన్ తదితర కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాజమండ్రికి అత్యంత ప్రసిద్ధిగాంచిన కంబాల చెరువు దగ్గర దండి మార్చ్ విగ్రహాలు ఎంతో గొప్పగా చేసేనని చెప్పుకునే భరత్ గారు మాజీ ఎంపీ చూడండి ఏ విధంగా నిర్వాహకం చేశారు. చూడండి కాళ్ళు మొత్తం లేచిపోయే విగ్రహం. వీళ్ళు నిజంగా మనుషులు తిరుగుతుంటారు, నిజంగా వాళ్ళ మీద పడితే వాళ్ళ మీద ప్రమాదం. వీళ్ళు మొన్న వచ్చి ఈ మధ్యన వాళ్ళు వచ్చి చేసిన ఘనకార్యం ఏంటంటే రంగులు లేవంట, రంగులు వేయాలా కార్పొరేషన్ పట్టించుకుంటా లేదు. అదే పెద్ద గొప్పగా రంగులు వేయడానికి వచ్చి చేసిన నిర్వేకం ఇది. వైఎస్ఆర్ పార్టీ అంటే విధ్వంసకర పార్టీ అని అందరూ అంటుంటారు, దానికి నిదర్శనమే. నిజంగా నువ్వు ఏ ఉద్దేశంతో చేసావు, నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి స్టాచ్యూలన్నీ కూడా ఇదే రకంగా ఉన్నాయా అంటే పెద్ద గాలి వేసినా, ఇదివరకు గాలి వేసినా సరే పెద్దగా పడలే. నువ్వు వచ్చి పెయింటింగ్ వంకన వచ్చి నువ్వు ఈ విధంగా మీరు ఏం చేశారు? ఇది ఎట్టి పరిస్థితుల్లో వాసు గారు, ఎమ్మెల్యే గారు, మీకు కూడా చెప్తున్నాం, దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి. అసలు వీళ్ళు రంగులు వేయడానికి వచ్చారా, ఈ వంకన విగ్రహాలు విధ్వంసం చేయడానికి వచ్చారా? ప్రతి చోట కూడా దీన్ని వాళ్ళు ఏ దురుద్దేశంతో వచ్చినా, ఇది రాజమండ్రికి మంచి ప్రదేశం, ఇది అందరూ కూడా రాజమండ్రి ప్రజలు అందరూ కూడా ఎక్కువ శాతం వెళ్ళే ప్రాంతం మార్గం. అందువల్ల మరొకసారి ఎమ్మెల్యే గారు మేము వినిపించుకున్నది ఏంటంటే ఇమీడియట్లీగా ఈ విగ్రహాన్ని నీట్గా తయారు చేయించి మళ్ళీ ఒకసారి ఆ దుష్ట శక్తులు రాకుండా, ఏ విధమైన దుష్ట శక్తులు లేకుండా మన మాజీ ఎంపీ గారు వాళ్ళ బృందం చేసిన పని ఇది. ఎంత దారుణమండి. ఎంతో హ్యాపీగా ఉండి ఆయన వచ్చి ఏదో ఉద్ధరిస్తాడని ప్రజలకు ఫుల్ బిల్డప్ ఇచ్చుకోవడానికి చేసిన దానికి ఈరోజు ఇదా నిర్వాకం. చూడండి, చూడండి మొత్తం ఇరిగిపోయాయి. ఈ విగ్రహానికి ఆర్థో హాస్పిటల్కి తీసుకెళ్ళాలా ఏంటి, లేకపోతే భరత్ గారి దగ్గర తీసుకెళ్ళాలా? ఇవి రెండు కాళ్ళు కూడా ఇరిగిపోయాయి. అదే ఇరిగిపోతే కాదు, ఎవరైనా మనుషుల మీద పడితే ఎంత ప్రమాదం చెప్పండి. ఈ విధమైన ఘనకార్యాలు చేస్తూ
అంత పబ్లిసిటీ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. రాజమండ్రిలో చేయవలసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటి మీద మీరు ఖర్చు పెట్టి చేయండి, మేము కూడా ఆస్వాదిస్తాం. అంతేగాని బాగున్న విగ్రహాలని మీరు పెయింట్ వంకన విధ్వంసం చేస్తారా? ఇదా మీరు చేసే పని? అందుకునేంచే చెప్తున్నాను, బిల్డప్లు వద్దు. ఇది వరకు అయితే మీ గవర్నమెంట్ ఉంది, బిల్డప్లు ఇచ్చేవారు, మేమందరం కూడా సరే అని అనుకునేవాళ్ళం. ఏదో పాపం డెవలప్ వంకన మామూలుగా ఇది వరకు మొత్తం అందరూ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు అవన్నీ చెప్పారు కదా, 20% కమిషన్ 25% కమిషన్ తీసుకున్నా ఏదో రకంగా ఏదో డెవలప్ కనపడుతుంది కదా అనుకున్నాం. కానీ ఇదా మీరు చేసే విధ్వంసం? మరొక్కసారి జనసేన పార్టీ తరఫున మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే అండి, మీరేదో సుందరంగా తయారు చేస్తారనే ఉద్దేశంతో విధ్వంసానికి మాత్రం పాలు కావద్దండి. మేము చేసుకుంటాం, మా కార్పొరేషన్ చేస్తుంది, లేకపోతే మా ఎమ్మెల్యే గారితో చెప్పి చేయించుకుంటాం. అంతేగాని మీరు ఈ వంకన విధ్వంసాన్ని మాత్రం సృష్టించొద్దు. ఎందువల్లంటే ఎంతో చక్కగా ఉండే విగ్రహాలను చూసారా, మీరు పెయింట్ వంకన ఎలా పడగొట్టేశారు. మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం, విధ్వంసకర పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఈ మాజీ ఎంపీ భరత్ గారికి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయకండి సార్. రాజమండ్రిలో దయచేసి మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని మా ఎమ్మెల్యే గారిని కానీ, కార్పొరేషన్లను కానీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాబోయే పవిత్ర గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని సీతానగరం మండలం మునికూడలి గ్రామంలోని ప్రముఖ దేవాంశ్ పుష్కర్ ఘాట్ను రాష్ట్రంలోని ఆదర్శవంతమైన మోడల్ ఘాట్గా అభివృద్ధి చేయనున్నట్లు రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బత్తర్ బలరామకృష్ణ తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బత్తర్ బలరామకృష్ణ వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, కూటమి నాయకులతో కలిసి మునికూడలి ఘాట్ను సందర్శించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో గోదావరి జిల్లాలో అత్యంత వైభవంగా పుష్కరాలు నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చిన తర్వాత కూడా మీరు అడిగిన ప్రశ్న కూడా వారు కూడా అధికారులను అడిగారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యంత్రాంగం అంతా కూడా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, గుంతలు లేని రోడ్లు ఏ విధంగా మనం తీర్చిదిద్దాలనే దాని మీద ఇప్పటివరకు నిమగ్నం అవడం వల్ల ఆ పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు మరో పక్కనే. కాబట్టి ఈసారి మరో పక్క ఏం చేస్తారంటే ఈ పుష్కర పనుల మీద కూడా దృష్టి సారించి ఇక మీదట పుష్కర పనులు కూడా జెట్ స్పీడ్లో నడిపించి, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ జరిగింది. కలెక్టర్ గారు గత 2 నెలలు కూడా స్టెప్ బై స్టెప్ బాగా తీసుకుని రివ్యూలు పెట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఉన్న బడ్జెట్ని ఎక్కడెక్కడ ఎలకేషన్ చేయాలి, ప్రయారిటీ చూసుకుని శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే 48 కోట్ల రూపాయల R&B రోడ్డుకి కూడా మాకు శాంక్షన్ అయింది. అలాగే పంచాయతీరాజ్లో కూడా జిల్లా వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు పెట్టారు. దీనికి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఫైనల్గా బడ్జెట్ ఎలకేషన్ అనేది జూలై లోపు జరుగుతుంది. ఆగస్టు కల్లా పనులన్నీ జెట్ స్పీడ్లో మొదలవుతాయని మీ అందరికీ తెలియజేస్తాను. ఈ రోజు నుంచి ఇసుక ఏదైతే ఉందో నేను వచ్చేటప్పుడు కూడా చూశాను, ఇసుక అంతా కూడా రోడ్డు మీద వేస్తున్నారు. ఇసుక తవ్వకాలు మొన్నటితో 31వ తేదీతో అయిపోయింది. కానీ ఇసుక మాత్రం రోడ్ల మీద కుప్పలుగా ఉంది. వీళ్ళకి 2 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాం మనం. ఎలాగంటే ఇసుక కాంట్రాక్టర్లు అందరూ కూడా పిలిచి MRO ఆఫీసులో కూడా మనం మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాము, ఇక్కడ ఇసుక అనేది ఓవర్లోడ్ వేయొద్దు, అలాగే స్పీడ్ తగ్గించాలి. 3వది ఇసుక రోడ్డు మీద ఓవర్లోడ్ ఎక్కువ వేయడం వల్ల ఇసుక కింద కారిపోయి రోడ్డు మీద అడ్డంగా ఉంది, క్లీన్ చేయండి అని 2 సార్లు చెప్పాను. ఈవేళ కూడా ఫైనల్గా రోడ్లు క్లీన్ చేసే వరకు కూడా ఇసుక ర్యాంపుల్ని, ఇసుక ఏదైతే స్టాక్ ఉందో స్టాక్ నుంచి కూడా ఇసుక తీయకుండా ఉండే విధంగా గౌరవ కలెక్టర్ గారికి, మైనింగ్ డిపార్ట్మెంట్కి, MRO గారికి కూడా ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ యొక్క వాళ్ళ స్టాక్ యార్డ్ పెట్టుకున్నారో స్టాక్ యార్డ్ నుంచి రోడ్లు క్లీన్ చేసే వరకు ఎవ్వరూ కూడా ఒక లారీ కూడా వెళ్ళకుండా ఈ రోజు నుంచి ఆఫ్ చేసేస్తున్నాం. మునుకూడల విశిష్టత అనేది వారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. మునుకూడలు ఏదైతే ఉందో దీని యొక్క పురాణ గాథ, ఇక్కడ హిస్టరీ ఏదైతే ఉందో ఈ మునుకూడల విశిష్టత అనేది పూర్తి స్థాయిలో వారి దృష్టిలో పెట్టినప్పుడు మోడల్ ఘాట్ చేయమన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే వెంకటనగరం దగ్గర కూడా ఒక ఘాట్ చేయమన్నారు. దాంతోపాటు మాకు ముందు కావాలి, నాకు ఈ ఘాట్ అనేది దీని విశిష్టత ఇది, మిగతా వాటికి చరిత్ర ఏమీ లేదు, దీనికి మాత్రం ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ సీతానగరం అనే ప్రాంతానికి కూడా ఈ యొక్క త్రేతాయుగంలో సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు కలిసి ఇక్కడికి విచ్చేసినప్పుడు ఈ ఘాట్లో స్నానం ఆచరించారు. అప్పుడు సీతాదేవి స్నానం ఆచరించారు కాబట్టి ఈ ప్రాంతానికి సీత అనే నామకరణం వచ్చి కాలక్రమేణా సీతానగరంగా మారి ఈ ప్రాంతం అంతా సీతానగరం అంటారు.
అందుకే సీతాదేవి ఇక్కడ నడివాడింది కాబట్టి ఇక్కడ పంటలు పాడి పంటలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ సీతానగరం ఈ విశిష్టత కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేయండి, మిగతా మండలాలతో పోల్చుకుంటే సీతానగరం మండలం అనేది 40 ఏళ్ల కిందటే సక్సెస్ అయిన మండలం. ఎందుకంటే పాడి పంటలు ఉంటాయి, ఇక్కడ పాడి పరిశ్రమ ఎక్కువ, పంటలు బాగా పండుతాయి, పుష్కలంగా ధనధాన్యాలన్నీ కూడా ఇక్కడ అందరూ తొలుగుతూ ఉంటారు ఇక్కడ. కాబట్టి సీతాదేవి అడుగులు పెట్టింది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి సీతానగరం పేరు వచ్చింది. కాబట్టి అదొక విశిష్టత. మునులు స్నానం ఆచరించడం, మునులు తప చేయడం అనేది మరొక విశిష్టత. ఈ 2 విశిష్టతల్లో పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టినప్పుడు ఇది మోడల్ గార్డ్గా చేయమన్నారు. థ్యాంక్ యూ. అంటే దేనికి పోటీ కాదు, దేనికి ఏది పోటీ కాదు. చంద్రుడి యొక్క శక్తి చంద్రుడిది, సూర్యుడి యొక్క శక్తి సూర్యుడిది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. స్వార్థం అనేది రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు కొంచెం స్వార్థం ఉంటుంది, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని. ఆ స్వార్థంతోనే నేను ఉంటాను. అయితే ఇక్కడ ప్రజలకే కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ యొక్క గోదావరమ్మ పుట్టిన దగ్గర నుంచి మన ఇక్కడ వరకు వస్తే సీతానగరం మండలంలో ప్రవహించేటప్పుడు ఏదైతే మనకి 18 కిలోమీటర్స్ ఈ దారి ఉందో ఈ యొక్క 18 కిలోమీటర్లో ఎక్కడ పొల్యూషన్ కలవట్లేదు. స్వచ్ఛమైన గోదావరమ్మ నీటిలో స్నానం చేయాలంటే రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్నటువంటి 15 ఘాట్లు ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యం వేస్తుంది. వ్యర్థాలు కలిసిన తర్వాత స్నానం చేస్తారు అనే దానికి అది ప్రత్యేకమైన ఇష్యూ. నా స్వార్థం మాత్రం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్నటువంటి 15 ఘాట్లో స్నానం ఆచరించండి, ఆరోగ్యంగా ఉండండి, ముక్తి మోక్షాలకి ప్రాప్తులు కండి అని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. స్థానిక 49వ డివిజన్ సింహాచలం నగర్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సందర్భంగా ఆ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురై నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించి వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున 10,000 ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అందుబాటులో ఉన్న సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. డివిజన్ ఇన్ఛార్జ్ దుత్తారపు గంగాధర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకొని కాంప్లియన్స్ కరెక్ట్గా ఉంటుంది, డ్రగ్స్ కాంప్లియన్స్. సో మేమేం చేస్తున్నామంటే అంటే గవర్నమెంట్ ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఇది. ప్రధానమంత్రి గారు అందరినీ పిలిపించారు. నిక్షయ మిత్రాల కింద మీరు రిజిస్టర్ అవ్వి పేషెంట్లని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, సైకలాజికల్ సపోర్ట్, సైకోసోషల్ సపోర్ట్ ఇవ్వడం, ఈ రకంగా స్టూడెంట్స్ అందరినీ మేము సైకోసోషల్ సపోర్ట్ కింద నిక్షయ మిత్రాల కింద రిజిస్టర్ చేసుకుంటున్నాం. అలాగే ఎవరైనా హూ ఆర్ విల్లింగ్ టు గివ్ ఫుడ్ బాస్కెట్స్ టు ద పేషెంట్స్ వాళ్ళందరినీ నిక్షయ మిత్రాల కింద రిజిస్టర్ చేసుకొని వాళ్ళ సహకారంతో ఈ న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే ఉందో మనకి జిల్లాలో అయితే 1,500 మంది ఉంటారు సార్. మనకి రాజమండ్రి అర్బన్ వరకు అయితే ఒక 200 మంది ఉంటారు సార్ ఆర్డర్. సో అందులో భాగంగా మనకి సామ్రాజ్యోత్సవం వారు లయన్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారమ్మా. లయన్స్ క్లబ్ తరఫున ఆయన ఇచ్చారు సార్, 10,000 ఇచ్చారు పేషెంట్స్ కి ఫుడ్ బాస్కెట్స్ ఇవ్వమని. మీ చేతుల ద్వారా అర్బన్లో ఇప్పించేద్దాం. కాకినాడ కార్మికులను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ, కాకినాడ పట్టణంలో 2,50,000 జనాభా ఉన్నప్పుడు 15 సర్కిల్స్, 15 కాంపెట్ వాహనాలు, 15 ట్రాక్టర్, 1,250 మంది సిబ్బంది ఉన్నారని, నేడు 5,70,000 జనాభా కాకినాడలో ఉండగా నేడు కేవలం 800 మంది మాత్రమే ఉన్నారని, దాంట్లో 600 మంది మాత్రమే పనిచేస్తున్నారని మధు గుర్తు చేశారు. చాలా మంది కార్మికులు రోజుకు 60 సంవత్సరాల నుండి రిటైర్ మరణాలు అవుతుంటే వారి స్థానంలో కొత్త ఉద్యోగాలు వేయకపోగా మరలా ముఖ్యమంత్రి గారు అధికారులపై నిందలు వేస్తారని ప్రశ్నించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ, శానిటేషన్పై ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడుతున్నారని, మరి పంజాబ్ తరహాలో ఎందుకు రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయలేదని తోకల ప్రసాద్ ప్రశ్నించారు. కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, వెంటనే 34 జీతం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇవ్వాలని తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇంకా సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్, కార్యదర్శి తుపాకుల లక్ష్మి, నారాయణ, అప్పన్న, బంగారు రాజేష్, నక్క శ్రీను, లక్ష్మణ్, భారతి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన మున్సిపల్ వర్కర్స్ కాకినాడలో కార్మికులకు నిరంతరం అండగా ఉండే తమ్ముడు తోకల ప్రసాద్ గారికి, అప్పన్నకు అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది సమస్య జూన్ 1వ తేదీ నాడు
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తునిలో జిల్లా అధికారుల సమావేశంలో అన్ని మున్సిపాలిటీ రాష్ట్రం అన్నింటి కన్నా కాకినాడ మున్సిపల్ శానిటేషన్ మైనస్లో ఉంది అని చెప్పారు. దీన్ని తీవ్రంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ కాకినాడ జిల్లా ఏఐటీసీ జిల్లా ప్రధాన గారి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కారణం ఏంటంటే ఒక స్కూల్లో ఒక హాస్పిటల్లో డాక్టర్స్ టీచర్స్ లేకపోతే స్కూల్ ఏం డెవలప్ అవుతుందో ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఈ ముఖ్యంగా కాకినాడ టౌన్లో జనాభా 6 లక్షల మంది. 6 లక్షల మందిలో 600 మంది పనిచేస్తున్నారు. స్టిల్ పని చేయగలమా? మీరే ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. రెండోది, సిబ్బందిని మీరు పెంచారా? సుమారు 1400 మంది పైన సిబ్బంది ఉన్నారు. అలాంటిది 600 మంది మాత్రమే ఉన్నారు. 2 లక్షల జనం ఉన్నప్పుడే సిబ్బంది ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు జనాభా తక్కువ ఉన్నారు. రెండవది, వాహనాలు ప్రతి 15 సర్కిల్కి ఒక్కో సర్కిల్కి ఒక కంఫర్ట్ వెహికల్ ఇచ్చారు. ఆ వెహికల్లో ఇప్పుడు 4 తిరుగుతున్నాయి, మిగతా 11 తిరగట్లేదు, రిపేర్లో ఉన్నాయి. అంటే ఈ 4 వెహికల్సే ఈ 15 కాకినాడ టౌన్ అంతా తిరగాలి. టాటర్లు 15 టాటర్లకి 10 టాటర్లు తిరుగుతున్నాయి. అది కూడా ఎల్లా వద్దు అని అయ్యి ఉన్నాయి. గ్లౌజులు లేవు, సబ్బులు లేవు, డ్రెస్సులు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ సమస్యలు ఇన్ని తీవ్రంగా ఉండి శానిటేషన్ బాగుండాలంటే ఎలా బాగుంటుంది? దీన్ని అందుకే మేము ఏమన్నామంటే, దయచేసి మా ఏపీ మున్సిపల్ వర్కర్స్ డిమాండ్స్ ఏంటంటే, ఒకటి, సిబ్బందిని పెంచండి. పంజాబ్ తరహా చూసి మీరు చాలా సీనియర్ ముఖ్యమంత్రి. పంజాబ్ తరహాగా ఈ ఆఫీస్ వర్కర్లందరినీ రెగ్యులర్ పర్మనెంట్ చేయండి. కనీసం తాత్కాలిక 34,000 జీతం ఇవ్వండి. డ్రెస్సెస్, గ్లౌజెస్ అన్ని కూడా ఇవ్వండి. వెహికల్స్ పెంచండి, రిపేర్ చేయించండి, కొత్త వెహికల్స్ కొనండి. ఇలాంటప్పుడు శానిటేషన్ బాగుంటుందని మేము కోరుతున్నాం. తాటిపాక మధు, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అగ్ని ప్రమాదం బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆర్థిక సహాయం. మునికోడలి ఘాట్కు పుష్కర వైభవం. రాష్ట్రంలోనే మోడల్ ఘాట్గా అభివృద్ధి. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ. కాకినాడ శానిటేషన్ విఫలం కావడానికి ముఖ్యమంత్రి కారణం. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.